అల్లు అర్జున్ విషయంలో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారాన్ని రేపాయి. అసలు ఏసీపీ విష్ణుమూర్తి గారు ఈ స్థాయిలో మాట్లాడడానికి కారణం ఏంటి? మరి తెలంగాణ పోలీసులకు తెలిసే మాట్లాడుతున్నారా? లేకపోతే ఈయన సొంతంగా మాట్లాడుతున్నారా? లేకుంటే దీని వెనక ఇంకేమైనా జరుగుతుందా? అనేటువంటి ఒక పెద్ద చర్చకు దారితీసే ఆయన మాటలు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా విష్ణుమూర్తి అసలు కథ ఇదే, విష్ణుమూర్తి కథ పెద్దదే అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో కొంతమంది ఏమనుకుంటారంటే అల్లు అర్జున్ మీద ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ఏమైనా ఫేక్ న్యూస్ ఏమైనా ప్రచారం చేస్తా ఉన్నారా అని చెప్పి కొంతమంది అనుకున్నప్పటికీ తెలంగాణ పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టులు ఏవైతే వైరల్ అవుతా ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత అవి ఫేక్ కాదు నిజమే అని తేలింది. అసలు ఏంటా పెద్ద కథ అంటే ఈయన నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు స్మగ్లర్స్ తో ఆయన తీసుకున్నటువంటి డబ్బులు, అదేవిధంగా అనేక అవినీతికి పాల్పడినటువంటి అంశాలు, మరి ఇదే కాకుండా ఆయన సీఐగా సుబేదారి సీఐగా పనిచేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి సిబ్బందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, మరి ఆ ఇబ్బంది పడ్డటువంటి 20 మంది కూడా మరి స్పెషల్ బ్రాంచ్ కు ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి కొన్ని తెలుగు ప్రధాన ఛానల్లో, అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వీటికి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా రావడం జరిగింది. వాటికి సంబంధించి ఆ ఎవిడెన్స్ తో సహా ఆ వీడియో క్లిప్పింగ్స్, ఆ పేపర్ కటింగ్స్ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్ట్ చేస్తా ఉన్నారు. ఇది విష్ణుమూర్తి అసలు కథ అని చెప్పి పోస్ట్ చేస్తా ఉన్నారు. ఇదే కాకుండా నిన్న ఆయన ఏదైతే మాట్లాడారో అల్లు అర్జున్కి సంబంధించి, సరే అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ ఏదైనా పొరపాటు ఉంటే ఆయన వేరే పద్ధతిలో ఖండించవచ్చు. పోలీస్ అధికారుల మీద ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనో, నువ్వు చేసిన పని తప్పునో వేరే పద్ధతి ఉంటే ఖండించవచ్చు. కానీ ఆయన హద్దు దాటి మాట్లాడారు. ఆ హద్దు దాటి మాట్లాడిన దానికి కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెడతా ఉన్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ లో ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించి హీరోలకు ఏదైతే ఇల్లు ఇచ్చారో, స్థలాలు తీసుకున్నారో, ఈ స్థలాలు మీరు ఏమైనా కష్టపడి వచ్చినాయా? ఇవి రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ బాగుపడాలని ఇచ్చారు, అంతే తప్ప మీరేం తోపులు తురుంకాలేం కాదు అని చెప్పి ఏదైతే మాట్లాడారో, నిజంగా సినిమాకు సంబంధించి వాళ్ళు కనీసం కొంతమంది కార్మికులకు సాయం చేస్తా ఉన్నారు. వాళ్ళ పేరున కార్మికులు బాగుపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవచ్చు, స్థలాలు కొనుక్కుంటున్నారు. కానీ నువ్వు అవినీతి సొమ్ము అంటే అక్రమంగా ఎవరైతే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారో వారి ద్వారా అవినీతి సొమ్ము, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని అక్రమ సంపాదన చేసుకుంటున్నావు నువ్వు. సో అందుకే కాబట్టి నేను సస్పెండ్ చేశారు. సో మరి నువ్వు కూడా నీతులు చెప్తే ఎట్లా అని చెప్పి ఒకటి, మరి కింద నీ సిబ్బందిని, నువ్వు పనిచేసేటువంటి సిబ్బందిని అంత ఇబ్బందులు పెట్టావు. 20 మంది నీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఏ స్థాయిలో నువ్వు ఇబ్బంది పెట్టుంటావు వాళ్ళని అనే దానికి సంబంధించిన వాళ్ళు పోస్ట్ చేస్తా ఉన్నారు. సరే, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు, ఒక వ్యక్తిని వేలెత్తి చూపించేటప్పుడు మిగతా వేలు మన వైపు తిరిగి చూస్తాయి కదా అనే సంగతి మర్చిపోతే ఎట్లా? ఖండించాల్సిన పద్ధతి వేరే ఉంటుంది. కానీ ఈ స్థాయి నుంచి తోలు తీస్తా, బెల్ట్ తీస్తా, బట్టలు ఉడదీస్తా, తోపులు తురుంకాలని అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవ్వరూ తోపులు తురుంకాలు కాదు. కష్టపడేవాడు తోపు తురుంకాను, అసలైన తోపు తురుంకాను ప్రజలే, కష్టపడే వాళ్ళే అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా ఆయన అవినీతి అక్రమాలు చేశారని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే, దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే విష్ణుమూర్తి పెట్టినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి పోలీసులకు ఏం సమాచారం లేదు. ఒకవేళ అట్లా ప్రెస్ మీట్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి, సమాచారం ఇవ్వాలి. కానీ అది ఏది ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా, మా పర్మిషన్ లేకుండా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి వారిపైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికి దీనికి సంబంధించి విచారణ చేయాలని చెప్పి మరి పై స్థాయి అధికారులకు చెప్పడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ కి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పడం జరిగింది. ఈ వ్యక్తి గతంలో చేసినటువంటి ఒక స్మగ్లర్ తో లంచం తీసుకున్నాడనే ఆరోపణల మీద ఈయనను డీజీపీ ఆఫీస్ కి మొదట అటాచ్ చేస్తారు. తర్వాత విచారణ చేసిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నాడని కూడా తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సో ఇది మొత్తానికి విష్ణుమూర్తి గారి కథ. ఆయన మాట్లాడినటువంటి మాటలైతే పెద్ద చర్చకైతే దారితీశాయి. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి గతంలో ఆయన చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు పోస్ట్ పెట్టి వైరల్ కూడా చేస్తారు.